ఇది రాజకీయం అంటే. సభలో ఒక్క మాటతో, మాట ఎంత శక్తివంతమో చూడండి. నాకు అలా అనిపించట్లేదు కృష్ణుడికి అగ్రపూజ చెయ్యవచ్చని అంటే గొడవ ఇంకోలా ఉండేది. నువ్వు సభను అవమానించావు, అది హృదయం. ఆ పద్యానికి అర్థం అది. ఇప్పుడు ఇది ఆలోచించడం శిశుపాలుడి కర్తవ్యం, ధర్మరాజు కర్తవ్యం కాదు, సభ అంతటి కర్తవ్యం. ఇప్పుడు సభ అందరూ ఆలోచించడం మొదలు పెడతారు దీని మీద. ఆలోచించాక లోకంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇది ఎటు తిరిగి ఎటుకొస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్క మాటతో అమృత ప్రవాహంలా సాగిపోతున్నటువంటి రాజసూయ మహాయాగంలో విషం కక్కాడు శిశుపాలుడు అని. మీకు పక్షపాతం ఉంది కృష్ణుడంటే ఇష్టం ఉంది, మేం కాదన్నా, చాలా సంతోషం. మీకు కృష్ణుడంటే ఇష్టం, కృష్ణుడికి మీరంటే ఇష్టం. కాబట్టి ఒక పని చేసుకోండి, ఇతనికి కుర్తురేని ధనమిత్తుర అభిష్టములైన కార్యముల్ మతి ఒనరింతురిష్టుడని మంతురుగాక మహాత్ములైన భూపతిలియు విప్రముఖ్యుల సభన్ విధిదృష్ట విశిష్ట పూజనాయతికి ననర్హుడని అచ్యుతు నచ్చితు చేయ పాడియే. మీకు కృష్ణుడంటే ఇష్టం అనుకోండి, కృష్ణుడికి మీరంటే ఇష్టం అనుకోండి, మీ ఇంటికి తీసుకెళ్ళి బట్టలు పెట్టుకోండి, మీ ఇంటికి తీసుకెళ్ళి ధనపు సంచులు ఇచ్చుకోండి, మీ ఇంటికి తీసుకెళ్ళి కాళ్ళు పట్టుకోండి. అది మీ ఇంటి వ్యవహారం. మేమెందుకంటాం? మీరు ఎవరిని పూజిస్తే మాకెందుకు, ఎవడి కాళ్ళు పడితే మాకెందుకు, ఎవడికి డబ్బు ఇస్తే మాకెందుకు, ఎవడికి పంచల చాపలు ఎట్టుకుంటే మాకెందుకు, మేము అడగం. కానీ ధర్మరాజా, నువ్వు చేసిన తప్పేమిటో తెలుసా? ఇప్పుడు నువ్వు మహాత్ములైన భూపతులు, ఇక్కడ ఉన్నవాళ్ళు మహాత్ములైనటువంటి భూపతులు, రాజులున్నారు. విప్రముఖ్యుల సభన్, అపారమైనటువంటి విద్వాంసులు, నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులున్నారు. విధిదృష్ట విశిష్ట పూజనాయతికి నర్హుడని ఓ పనికి మాలిన వాడిని తీసుకొచ్చి, పూజార్హత లేని వాడిని తీసుకొచ్చి, వీడు పూజార్హుడని ఒకడితో చెప్పించి మమ్మల్ని నమ్మవలికి వాడికి పూజ చేసేస్తున్నావు అంటే సభలో ఉన్న పూజనీయులు ఏమైపోయినట్టు? పనికి మాలిన వాళ్ళు అయిపోయారా? పనికొచ్చిన వాళ్ళని పనికి మాలిన వాళ్ళని చేశావు, పనికి మాలిన వాడికి పూజ చేశావు. ఇప్పుడు నువ్వు చేసిన పని నీ వ్యక్తిగతం కాదు, సభావమానం. ఎక్కడికి తీసుకొచ్చాడో చూడండి. కాబట్టి నీ ఇష్టమైతే నీ ఇంట్లో చేసుకో, మేము అడగం. ఇక్కడ ఎందుకు చేశావు ఆ పని? సభలో ఎందుకు చేశావు? చెప్పు జవాబు. అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? అరే మన అందరి పనుపున పాపం నోరేసుకునేలా మాట్లాడుతున్నాడు రా మహానుభావుడు. నిజమే కదరా, వ్యాసుడు ఉన్నాడు కదరా, ఓ పక్క నుంచి పైలుడు ఉన్నాడు కదా, ఓ పక్క ద్రోణాచార్యులు వారు గురువు గారు ఉన్నారా, పెద్దవాడు తాతగారు భీష్మాచార్యులు వారు ఉన్నారా, ఇంతమందిని కాదని కృష్ణుడిని కూర్చోబెట్టాడా? కృష్ణుడి మీద అపనమ్మకం ఒకళ్ళకే కాదు, బలరాముడు అంతటి వాడికి ఉంది. ఇవాళ మనం శమంతకోపాఖ్యానం సరిగ్గా చదవట్లేదు, కానీ కథ విష్ణు పురాణంలో చూస్తే బలరాముడికి కూడా కృష్ణుడి మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు కానుకొకప్పుడు. లోకానికి ఎవడు ఉపకారం చేద్దాం అనుకున్నాడో వాళ్ళు రాళ్ళ దెబ్బలు తినవలసిందే. మామిడికాయలు ఉన్న చెట్టు మీదకి రాళ్ళేస్తారు, కానీ లేని చెట్టు మీదకి రాళ్ళు ఎవరు విసురుతారు? కాబట్టి లోకానికి ఉపకారం చేద్దాం అనుకున్న వాడికే రాళ్ళు విసురుతారు. కాబట్టి నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పాలి, ఎందుకు చేశావు ఈ అవివేకమైనటువంటి పని. కాబట్టి ఈతని వృద్ధుని ఎరింగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ, ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి, ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుడునుండ, భూనాథుడని ఎడు బుద్ధి పూజించితే యాదవుల్ రాజులే అవని మీద, పూజనీయులైన పురుషుల లోపల ఎవ్వడయ్య కృష్ణుడు, ఇట్టులేల పూజ్యులైన వారిని పూజింపనొల్లక భీష్మ పనుపు చేసి బేలవైతి. పెద్ద నిందారోపణ పత్రాన్ని విడుదల చేశాడు. ఏది జవాబు చెప్పు? ధర్మరాజు గారు మాట్లాడలేదుగా, అలుసు తీసుకున్నాడు. అలుసు తీసుకుని ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడు ఉండంగా వసుమతీష, చాలా వృద్ధుడు సభలో పెద్దవాడు, అందుకు పూజ చేశాను అంటావా? వీళ్ళ నాన్నగారు వసుదేవుడు ఉన్నాడు, కృష్ణుడి తండ్రి వసుదేవుడు సభలోనే ఉన్నాడు. తండ్రి కన్నా వృద్ధుడా కొడుకు? యథార్థానికి వృద్ధుడే. ఎందుకని? ఆయన నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారు, బ్రహ్మగారు సృష్టిలో వసుదేవుడు వచ్చాడు. కాబట్టి నిజానికి ఆయనే వృద్ధుడు, యథార్థానికి కృష్ణుడే వృద్ధుడు. కానీ లౌకికంగా శిశుపాలుడేసినటువంటి ప్రశ్న, పెద్దవాడని చెప్పి నువ్వు పూజ చేశావనుకుందామంటే కృష్ణుడి తండ్రి అయినటువంటి వసుదేవుడు సభలోనే ఉన్నాడు, కాబట్టి నువ్వు వృద్ధుణ్ణి పూజ చేయలేదు.
వసుదేవుడు అవమానింపబడ్డాడు. వసుదేవుడే అవమానింపబడినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళ అవమానం గురించి లెక్క పెట్టవలసిన అవసరమే ఉంది. అందరినీ అవమానం చేశావు. వయసులో ఉన్న వాళ్ళందరూ అవమానింపబడ్డారు. ఎలా విరుస్తున్నాడో చూడండి సభని ముక్క ముక్కలుగా. ఇంతమంది నిజమే 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 అని ఆలోచన వస్తుంది. ముందు లోకంలో ఉండేటటువంటి పెద్ద లక్షణం ఏమిటంటే పూజనీయత లేదు అన్నారనుకోండి, ఎవ్వడూ ఒప్పుకోడు. అయ్యా మీకు ఎందుకండి గౌరవం అన్నారనుకోండి, నిజమేనండి నాకెందుకు గౌరవం అంటాడేమిటి ఎవడైనా, నోరుమూయి నాకు గౌరవం లేకపోవడం ఏమిట్రా అంటాడు. అందుకని పెద్దవాళ్ళు ఉండగా పెద్దవాళ్ళను వదిలి కృష్ణుడికి ఎందుకు చేశావు? ఇప్పుడు పెద్దవాళ్ళందరూ బుగ్గలు ఒప్పుకుంటారా? అదే కావాలి. విడదీస్తున్నాడు ముక్కలుగా సభని. ఇది ఒక సభా స్వరూపాన్ని ప్రశ్న చేసి సభలో ఉన్న వాళ్ళందరికీ అనుమానం వచ్చేటట్టుగా చేసి యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ధర్మరాజుని సంకట స్థితిలోకి నెట్టేస్తున్నాడు. ఇంత రసవత్తరంగా సాగుతూ సంతోషంగా ఉన్నవాడు ఆలోచించుకునే సమయం లేదు ఇప్పుడు. అంత అకస్మాత్తు సమస్య సృష్టించాడు. ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుంట ధర్మయుక్తి. పోనీ చాలా గొప్ప ఋత్విక్కని పూజ చేద్దామంటే బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వేదవ్యాసుడు ఉన్నాడు అక్కడ. వేదవ్యాసుడు కన్నా కృష్ణుడు గొప్పవాడా? అంత గొప్ప ఋత్విక్కు కాడుగా, యజ్ఞాలు చేయించలేదుగా, మరి ఎలా చేశావు? ఋత్విక్కు కాడు. ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుండు నుండా. గురువుగారిని పూజించావా? ఇక ఎవరు అడగడానికి లేదు. ఆయనకు వచ్చారాదా నీకు అనవసరం, ఆయన మా గురువుగారు అని పూజ చేశానంటావా? సభలోనే నీ గురువులైనటువంటి ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు ఉన్నారు, వారిని పక్కన పెట్టేశాం. గురువులు పనికి రాలేదు, పెద్దవాళ్ళు పనికి రాలేదు, వ్యాసుడే పనికి రాలేదు, ఇక పైలాగులు ఎందుకు పనికొస్తారు నీ దృష్టిలో? భూనాథుడని ఎడు బుద్ధి పూజించితే యాదవుల్ రాజులే అవని మీద. పోనీ రాజండి కృష్ణుడు, అందుకు పూజ చేశాడండి అందామా? రాజండి అని పూజ చేయడానికి అసలు యాదవులకి ఈ భూమండలం మీద ఎప్పటి నుంచియో అధికారం లేదు. వాళ్ళు రాజులే కారు, ఇవాళ కృష్ణుడు కాదు, వాళ్ళ వంశంలో ఎవరు రాజులు కారు. అందులో ఒక దిప్పి పొడుపు ఒకటి ఉంది. ఎందుకుందో తెలుసా? ఒకానొకప్పుడు మహానుభావుడు నహుషుడు ప్రియంవద అనబడేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ ప్రియంవద నహుషులకు యయాతి జన్మించాడు. ఆ యయాతి అరణ్యంలో వెళ్ళిపోతుండగా మీరు ఆదిపర్వంలో విన్నారు, నూతిలో పడిపోయింది దేవయాని. దేవయాని నూతిలో పడిపోవడానికి కారణం శర్మిష్ఠ దేవయాని దెబ్బలాడుకున్నారు. ఏదో ఆవిడ బట్టలు ఈవిడ కట్టుకుందని కోపం వచ్చి తోసేసింది రాజు కూతురు శర్మిష్ఠ. ఆ దేవయాని నూతిలో పడిపోయింది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దేవయాని అరుస్తుంటే అటుగా వెళ్ళిపోతున్నటువంటి యయాతి చూసి కుడి చేత్తో ఆమెని పైకి లాగాడు. లాగినప్పుడు నా కుడి చేయి పట్టుకున్నావు కాబట్టి మన ఇద్దరికీ పాణిగ్రహణం అయిపోయిందండి దేవయాని. ఆయన హడిలిపోయాడు. ఇది ఎక్కడ కూడా నూతిలో పడిపోతే ఎలాగాను నేను, పాణిగ్రహణం నేనెక్కడ చేశాను, నువ్వు బ్రాహ్మణ కాంతం అన్నాడు. మా నాన్న నడుగు అంతకన్నా గొప్పవాడివా అని శుక్రాచార్యుల వారిని తీసుకొచ్చింది. శుక్రాచార్యుల వారు అన్నాడు, తప్పు లేదు, క్షత్రియుడు బ్రాహ్మణ కాంతని స్వీకరించవచ్చు, ఈమెని వివాహం చేసుకో అన్నాడు. అంతకుముందే ఆమె శర్మిష్ఠ మీద కోపం వచ్చి ఊరి విడిచి శుక్రాచార్యుల వారిలో వెళ్ళిపోతుంటే వృషపర్వుడు వచ్చి శర్మిష్ఠ తండ్రి శుక్రాచార్యుల వారి కాళ్ళు పట్టుకున్నాడు. కూతురు రణపింకి శర్మిష్ఠని దాసిని చేస్తేనే అంగీకరిస్తానంది. రాజు రాజ్యక్షేమం కోసం తన కూతుర్ని దేవయానికి దాసిగా ఇచ్చేశాడు. ఈమె యయాతిని వివాహం చేసుకుని తాను కాపరానికి వెళ్ళిపోతూ తన అభ్యున్నతిని తన యొక్క ఔన్నత్యాన్ని చూసి శర్మిష్ఠ ఏడవాలని బ్రాహ్మణకాంత రాజుని వివాహం చేసుకుని ఎంత ఆనందంగా ఉందో చూసి ఏడవాలని శర్మిష్ఠని కూడా తీసుకెళ్ళింది దాసిగా. తానొకటి తెలిస్తే ఈశ్వరుడు ఒకటి తెలుస్తాడు. ఒక రోజున అనుకోకుండా శర్మిష్ఠని చూశాడు యయాతి. ఆమె పుత్రభిక్షను అడిగింది. క్షత్రియుడివి, నేను క్షత్రియ కాంతని ఇలా ఉండిపోయాను, నాకు పుత్రుల్ని ప్రసాదించమని పుత్రదానం చేశాడు యయాతి. ఆమెకి కొడుకులు పుట్టారు. తర్వాత దేవయానికి తెలిసిపోయింది విషయం. తెలిసిపోయి తండ్రికి చెప్పింది. తండ్రి శుక్రాచార్యుల వారు ప్రథమ కోపం. ఆయన అన్నాడు, నా కూతుర్ని బాధ పెట్టావు కనుక నువ్వు అకాల వృద్ధాప్యాన్ని పొందు, నువ్వు వృద్ధాప్యంతో బాధపడన్నాడు. యయాతి ముసిలివాడైపోయాడు. యయాతి ముసిలివాడైపోయి అతనికి ఇంకా భోగి ఇచ్చ పోలేదు. అందుకని తన భార్య అయినటువంటి దేవయానికి ఇద్దరు కుమారులు యదువు తుర్వసు, వాళ్ళిద్దరినీ పిలిచి, ఉదయ్ నా వృద్ధాప్యం మీరు పుచ్చుకోండిరా, కొంతకాలం నేను భోగాలు అనుభవించి మళ్ళీ మీకు మీ యొక్క యవ్వనాన్ని ఇచ్చి నా వృద్ధాప్యాన్ని పుచ్చుకుంటానన్నాడు. శుక్రాచార్యుల వారు అవకాశం కల్పించాడు.
వాళ్ళిద్దరన్నారు వృద్ధాప్యం వస్తుందంటే ఇది భయం. ఇప్పుడు ఎవడు గుచ్చుకుంటాడు మధ్యలో? మేము మాత్రం భోగాలు అనుభవించద్దా, మాకొద్దు నీ యవ్వనం, నీ వృద్ధాప్యం అన్నారు. నా వృద్ధాప్యం పుచ్చుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి ఇక నుంచి మీకు రాజ్యాధికారం లేదు, అవతలకు మమ్మల్ని. కాబట్టి అసలు యయాతి కడుపున పుట్టినటువంటి యదువు దగ్గర నుంచే రాజ్యాధికారం లేదు. ఆ యదువు వంశంలో వచ్చిన వాళ్ళు యాదవులు, అందులోని వాడు కృష్ణుడు. మరి యయాతి రాజ్యం ఎవరికి వెళ్ళింది అంటే శర్మిష్ఠ యొక్క కుమారులు ఉన్నారు, ద్రుప్యువు, అనువు, పూరుడు. ఇందులో మూడవ వాడైనటువంటి పూరుడు తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తాను పుచ్చుకుని తండ్రి అయిన యయాతి కొంతకాలం భోగాలు అనుభవించిన తరువాత మళ్ళీ తన వృద్ధాప్యాన్ని తాను పుచ్చేసుకుని కొడుక్కి యవనాన్ని ఇచ్చేశాడు. పూరుడు అప్పుడు రాజ్య పరిపాలన చేసి భోగాలు అనుభవించాడు. పూరుడు మాట విన్నాడు కనుక పూరుడికి రాజ్యం అంతా ఇచ్చాడు. కాబట్టి అప్పటి నుంచి పూరుడి వంశం వాళ్ళే రాజ్యాలు వెళ్ళారు తప్ప యదువంశం వాళ్ళకి రాజ్యం లేదు. కాబట్టి అసలు ఇవాళ రాజ్యం పోగొట్టుకుని రాజు కాకపోవడం కాదు, మొదటి నుంచి యదువంశానికి రాజ్యాధికారమే లేదు. తండ్రి మాటే వినని వాళ్ళు వీళ్ళు, అది ఎత్తిపొడుపు. అసలు వీళ్ళ వంశంలో మొదటివాడే తండ్రి మాట విననివాడు. అక్కడి నుంచి రాజ్యభ్రష్టులు, రాజ్యాధికారం లేని వాళ్ళు యాదవులు. భూమి మీద ఎప్పుడూ రాజు కాదు వీళ్ళు వంశంలో. ఇవాళ రాజు కాదండి, కానీ ఒకప్పుడు మహారాజండి, ఎంతో గొప్ప పరిపాలించాడండి, అందుకు పూజ చేస్తున్నానండి అంటావా? అసలు వీళ్ళకి మొదటి నుంచి రాజ్యాధికారం లేదు, భూమి మీద రాజులే కాదు. మరి ఎలా ఇచ్చావు? ఇక్కడ రాజులే లేరా సభలో? నీకు కృష్ణుడు ఎలా దొరికాడు? మరి రాజు కాని వాడిని రాజుని పూజ చేశావు. పూజనీయులైన పురుషుల లోపల ఎవ్వడయ్యే కృష్ణుడు? ఇప్పుడు నాకు చెప్పు, పూజనీయులైన వాళ్ళు అని భీష్ముడు చెప్పినటువంటి వర్గంలోకి ఎవ్వరూ రాలేదు. ఇష్టుడు అని ఒకటి ఉంది, పక్షపాతం. నీకిష్టం ఉంది కాబట్టి చేశావు. ఏమని చెప్పి చేస్తున్నావు? నాకు ఇష్టుడు కాబట్టి చేశాను, గొడవ తెలిపో. నువ్వు అలా అంటలేదు. నువ్వేమంటున్నావు? అగ్రపూజకు అర్హుడు అంటున్నావు. ఎవరికన్నా అగ్రపూజకు అర్హుడు చెప్పు నాకు. పెద్దవాడా, పండితుడా, ఋత్విక, జ్ఞాన, రాజా, దేని చేత పెద్దవాడు? ఎందుకు అబద్ధవాడి మమ్మల్ని అందరూ అవమానిస్తావు? నీకు ఇష్టమని చెప్పి పూజ చేయి, ఒప్పుకుంటాం. ఏదో వాళ్ళ పక్షపాతాలు అంతే అని బయటికి వెళ్ళిపోతాం. మా అందరికన్నా పెద్దవాడని పూజ చేస్తున్నావు. ఏ విషయంలో పెద్దవాడో చెప్పి పూజ చేయి. చెప్పకుండా భీష్ముడు చెప్పాడెందుకు పూజ చేస్తానంటే భీష్ముడు పెద్ద పండితుడా? ఇప్పుడు ఏమైందంటే ఎంతమంది పెద్దల్ని అధిక్షేపిస్తున్నాడో చూడండి. ఏకకాలమునందు కృష్ణుణ్ణి, భీష్ముణ్ణి, ధర్మరాజుని అధిక్షేపించాడు. సభలో కలకలం పుట్టించాడు. ఇప్పుడు తన క్రోధాన్ని, తన వైషమ్యాన్ని, తనకున్న విరోధ భావాన్ని సభాస్వరూపమునకు ప్రశ్నగా మార్చాడు. మార్చి అడిగాడు ధర్మరాజు. అడిగితే మహానుభావుడు, పురుష విశేష విత్తముడు, పూజ్యుడు, రాజులలోన నీ యుధిష్ఠిరుడని నీ గుణాలి ప్రకటించి మనంబులలోన దారుణీశ్వరులు భవన్మఖంబునకు వచ్చిన ఇందరికి విధంబునం బరగ నవజ్ఞసేయుటిది పాడియే ధర్మువే ధర్మనందన. చాలా లోకంలో ఉన్నటువంటి వాళ్ళల్లో పూజనీయుడు, చాలా ఉత్తమమైన గుణములున్నవాడు, ధార్మికుడు, పరమధర్మాత్ముడు. ధర్మరాజు గారు యాగం చేస్తున్నాడు, చూద్దాం రండని భూమండలం అంతటి నుంచి రాజులు బయలుదేరి వచ్చారు. అందరం ఎందుకు వచ్చాం? మేము ఇంతకుముందేమి యాగాలు చూడని వాళ్ళం కాదు, అన్నం తినని వాళ్ళం కాదు. నీ మీద గౌరవంతో వచ్చాం. నువ్వేం చేశావు? నీ మీద గౌరవంతో మేము వస్తే మమ్మల్ని అందరినీ కట్టగట్టి అవమానం చేశావు. సభనంతటినీ పక్కత్రోవ పట్టించావా లేదా? మేమందరం అవమానింపబడ్డావా లేదా? కాబట్టి దారుణీశ్వరులు భవన్ మఖంబునకు వచ్చిన ఇందరకి విధంబునంబరగ నవజ్ఞ చేయుటిది పాడియే. వాళ్ళు ఏ తప్పు చేశారని ఇంత అవమానించావు వాళ్ళందరినీ? వాళ్ళు ఎంత బాధపడతారు? ఇలా చెయ్యొచ్చా? ధర్మమే, ఇది ధర్మమే. ధర్మనందన ఎత్తి పొడుస్తున్నాడు. ధర్మనందన, ఎందుకు చేశావు ఈ అవమానం? ఆయన చేసింది కృష్ణుడికి అగ్రపూజ, ఈయనంటున్నాడు సభకు అవమానం ఎందుకు చేశావు చెప్పు అంటున్నాడు. ఇది పెద్ద అయోమయం కింద తయారైంది సభలో. కాబట్టి పాపం ఏమీ మాట్లాడలేదు ధర్మరాజు గారు. నీ వెరుగక ఇచ్చిన ఇది నా విషయమే అని మనంబునం తలపక లజ్జావిరహితుడయి అర్ఘ్యము గోవిందుడు కొనియే తనకు గొలుడు చితంబే. నువ్వేదో తెలియక పోన్లేవయా తప్పు చేశావు, ఏదో పొరపాటు పడిపోయావు. ఒక ముఖ్యం భీష్ముడు చెప్పాడు కదా అర్ఘ్యం ఇచ్చేద్దామని, రాకృష్ణ అన్నావు, కూర్చోబెట్టావు, అగ్రపూజ చేశావు. పోన్లే నువ్వేదో తొందరపడిపోయావు అనుకుంటాం, నిన్ను మన్నించేశాం. నీకు పాపం ఆ బుద్ధి లేదు.
నేను దానికి అర్హుణ్ణి కానని కృష్ణుడికి తెలియదా? ఎందుకు పుచ్చుకున్నాడు ఈ పూజ? అతనికి తెలియదా? పోనీ ఆ పుచ్చుకోవడం తప్పు కాదు. ఇంతమంది ఉండగా లజ్జా విరహితుడై సిగ్గు లేకుండా నాకు ఏ పెద్దరికం ఉందని సిగ్గుపడ్డమ్మా అనేసి సిగ్గు లేకుండా తగుదునమ్మా అని పూజ తీసుకున్నాడా? సిగ్గుందా ఆ కృష్ణుడికి? ఇది ధర్మరాజు మనసుకి మరీ కలుక్కు. ఎందుకని? తన ఎదుట తాను చేసిన పని వల్ల కృష్ణుడు నిందపడుతున్నాడు. ఇప్పుడు కృష్ణుడి వైపుకి తిప్పాడు. అక్కడతో ఊరుకున్నాడా? కృష్ణుడి పేరు చెప్పేటప్పటికి క్రోధం. చన బేడికి దారక్రియయును చెవిటికి మధుర గీతియును చీకునకు అత్యునపమ స్వరూప దర్శనమును చేయుటబోలు కృష్ణు పూజించుటిలను. ఒక నపుంసకుడికి తీసుకెళ్లి అందమైన కన్యనిచ్చి వివాహం చేయడం ఎటువంటిదో, పుట్టు చెవిటి వాడికి ఏవీ వినపడిన వాడి దగ్గరికి వెళ్ళి మధురాతి మధురమైనటువంటి ఒక పాట పాడడం ఎటువంటిదో, పుట్టుకతో కళ్ళు లేనటువంటి అంధుడి దగ్గరికి వెళ్ళి ఒక మంచి రూపాన్ని చూపించి చూసి ఆనందించవయా అనడం ఎటువంటిదో, ఈ కృష్ణుడు అందరిలోకి పూజనీయుడని చెప్పి పూజ చేయడం అలా ఉందన్నాడు అని గబగబా తన వాళ్ళందరితోనూ, లేవండ్రా, ఇంకా ఎందుకు మీకు అవమానం సరిపోలేదేమిటి, ఇంకా కూర్చున్నారు, ఒక్క జవాబు చెప్పట్లేదు, ఇంకెందుకురా, తెలిసిపోయింది, లేవండి అన్నాడు. అనగానే లేచిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఆ సభలోనే అప్పటికప్పుడే ఎంతమంది మనసు మారిందో చూడండి. తన వాళ్ళందరితో లేచి సభలోంచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఊరుకున్నాడు అనుకోండి ధర్మరాజు. ఏమంటారు ధర్మరాజుని? తప్పు చేశాడు, జవాబు చెప్పుకోలేకపోయాడు, అందుకని వెళ్ళిపోయాడు శిశుపాలుడు. తాను యజమాని అయి తాను ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఇంత అవమానించాడు, ఏమి ధర్మరాజు అంటుంది లోకం. అందుకని ధర్మరాజు గారు గబగబా పరిగెత్తాడు. ఆయన వెంటనే భీమున్నో అర్జునున్నో పిలిచి వాడి కుత్తుక కోసేయండ్రా అనగలడు. అదే ఇంకొక చోట అయితే, ఇంకొక ప్రదేశం అయితే కుత్తుక కోయిస్తాడు. ఇది ధర్మరాజు యొక్క ధర్మం. తాను యజమాని, తను పిలిచాడు అందరినీ, అందరూ తను పిలిస్తే వచ్చారు. తన అవమానం చేశానని శిశుపాలుడు అంటున్నాడు. శిశుపాలుడిని కూడా తానే ఆహ్వానించాడు. ఆ శిశుపాలుడు వెళ్ళిపోతున్నాడు అందరితో. వెళ్ళిపోతుంటే మిన్నకున్నాడు అనుకోండి. కృష్ణుడి మీద పక్షపాతం దేవుడెరుగు. శిశుపాలుడు వెళ్ళిపోతున్న ఊరుకోవడం తప్పు కదూ. ఇంటికొచ్చిన అతిథి వెళ్ళిపోతుంటే బతిమాలైనా వెనక్కి తీసుకురావాలా? ఉండవయా, అంత తొందరపడితే ఎలా, తప్పో ఒప్పో జరిగింది అని చెప్పి వెనక్కి తీసుకొచ్చి అన్నం పెట్టి మర్యాద చేసి పంపించాలా? లేకపోతే ధర్మరాజు గారి ధర్మం ఏమైపోతుంది? నేను మీతో మనవి చేశా, ధర్మం అన్నది మీరు కూర్చున్న కుర్చీని బట్టి ఉంటుంది. అప్పుడు ధర్మరాజు ఎవరు? ఇంతమంది అతిథులకు తాను పిలిచిన వారందరికీ కూడా తానే స్వయంగా వాళ్ళ యొక్క సౌకర్యాన్ని చూడవలసిన కర్తవ్యమునందున్నవాడు. పట్టించుకోకుండా పోతే పోను వదిలేస్తే తన ధర్మం పోలా. అందుకు పరిగెత్తాడు. పరిగెత్తి గబగబా శిశుపాలుడి చేతులు పట్టుకుని, మాట్లాడుకుందాం రావయా లోపలికి, కోప్పడకని చెప్పి గబగబా తీసుకొచ్చి, ఆయన కర్మ ఎవరు? సార్వభౌముడు. ధరణీ మండలాన్నంతటినీ గెలిచారు తమ్ముళ్ళు. వెళ్ళి శిశుపాలుణ్ణి బతిమాలుకుని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టి వాళ్ళందరినీ కూర్చోపెట్టి మెత్తని మాటలతో చురకతో మొదలుపెట్టాడు. అప్పటికి కొంత ఆలోచించుకున్నాడు కదా ఇవన్నీ వింటూను. భూరి గుణోన్నతులనదగు వారికి ధీరులకు ధరణీ వల్లభులకు వాక్పారుష్యము చన్నే మహాదారుణమది విషము కంటే దహనము కంటెన్. పోన్లే ఎవరు పెద్దవాళ్ళు అన్న విషయాన్ని పక్కన పెట్టి, అది పెద్దవాళ్ళకి చేసిన పూజ సరిగ్గా లేదు అని చెప్పగలగడానికి ఏముండాలి? పెద్దరికం ఉండాలా? పెద్దరికం అన్న మాటకు అర్థమేమిటి? ముందు వాక్పారుష్యం లేకుండా ఉండాలా, మాట కఠినంగా లేకుండా ఉండాలా? అది నీకుందా? నువ్వు పెద్దరికాన్ని ప్రశ్నించడానికి, కృష్ణుడు పెద్ద అని మేం చేసిన పూజ తప్పు అని చెప్పడానికి, ఆ పెద్దరికం నీ భుజాల మీద వేసుకోవడానికి, ఆ పెద్దరికానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణమైనటువంటి వాగ్ సౌమ్యము నీకెక్కడుంది? సౌమ్యంగా మాట్లాడుతున్నావా? భీష్ముడిని తప్పు పట్టావు, నన్ను తప్పు పట్టావు, కృష్ణుణ్ణి తప్పు పట్టావు, సభని విడదీసి మాట్లాడుతున్నావు, నేను అవమానం చేసేసానంటున్నావు. నా జవాబు విన్నావా? వినలేదు. ఆ వాక్పారుష్యము ఎంత ప్రమాదకరమో తెలుసా? దారుణమది విషము కంటే దహనము కంటే.
అది విషం కంటే కూడా భయంకరమైంది, దహనము కంటే కూడా భయంకరమైంది. ఎందుకో తెలుసా? ధర్మరాజు గారు ఈ మాట అన్నాడు అంటే ఉత్తినే అనలేదు. మనుష్యుడు, జీవుడు లోపల ఉన్నటువంటి వాడు మళ్ళీ ఉత్తర జన్మ తీసుకునేటప్పుడు ప్రధానమైనటువంటి కారణములు రెండు ఉంటాయి. ఒకటి రాగము, రెండు ద్వేషం. రెండు సమానమైన పదును. రాగము అంటే ప్రేమ, ఏదో భార్య మీదో బిడ్డల మీదో ధనం మీదో స్నేహితుల మీదో కాంక్ష పెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి. చిట్ట చివర బయటికి వెళ్ళిపోయేటప్పుడు జీవుడు అటువంటి కోరికతో వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతే తిరియక్కుల్లోకి వెళ్ళిపోతాడంటే వెన్నుపాం భూమికి అడ్డంగా ఉండే ప్రాణిగా పుడతాడు. ఏ కుక్కో పందో పిల్లో అలా వస్తాడు. సమానమైన బలం దేనికో తెలుసా? విరుద్ధ భావనతో, విరోధి భావనతో ఎవరి మీదో కక్ష పట్టి ఉన్నాడనుకోండి, మనస్సు అలాగే పట్టుకుంటుంది. మీరు చూడండి, అది మనస్సుకున్న తమాషా. చాలా విపరీతమైన ప్రేమ ఉందనుకోండి, పట్టుకుంటుందండి. మీరు గుడికి వెళ్ళండి, సహస్రదీపాలంకార సేవకి వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, గంగానదిలో స్నానానికి తీసుకెళ్ళండి. ఎవరంటే పిచ్చి ప్రేమో వాళ్ళనే తలుచుకుంటుంటుంది. ఎక్కడికి వెళ్ళనివ్వండి, అది ఉంటే ఎంత బాగున్నాం, అది ఉంటే ఎంత బాగున్నాం, అది ఉంటే ఎంత బాగున్నాం అంటూ ఉంటాడు, తలుచుకుంటూ ఉంటాడు. ఒకళ్ళ మీద విపరీతమైన ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషంతో కూడా వాళ్ళని స్మరిస్తూ ఉంటాడు. మీరు ఎంత ప్రసన్నమైన వాతావరణంలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టండి, దేవాలయంలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టండి, గంగానది ఒడ్డున కూర్చోపెట్టండి, మనసు లోపల మాత్రం వాళ్ళని తలుచుకుంటూ ఉంటాడు. ఎవరి మీద కక్ష ఉందో వాళ్ళని తలుచుకుని, అంత మాట అన్నాడు. నేను ఆ రోజున చెప్పలేకపోయాను, బలహీనుడిని అయిపోయాను. చెప్తాను, ఏదో రోజు నాకు రాకపోదు. అలా లోపల లోపల ఉడికిపోతుంటాడు. మనసు వదలదు. దాన్ని వదలకపోతే ఏమవుతుందంటే తరచుగా స్మరిస్తుంటే ప్రాణోత్క్రమణ సమయమునందు పట్టుకుంటుంది. పట్టుకుని వెళ్ళిపోతే మళ్ళీ తిరియక్కుగా వస్తుంది. భూమికి వెన్నుపాము అడ్డంగా ఉన్నటువంటి ప్రాణిగా వస్తుంది. అందుకే ఈ శరీరం కాలిపోవచ్చు, కానీ ఎవరో ఒకరన్న మాట చేత పొడుచుకుని బతకడం వల్ల ఏమవుతుందంటే వెన్నుపాము అడ్డంగా ఉన్నటువంటి వాడిగా మళ్ళీ పుట్టవలసి వస్తుంది. అందుకే ఒకటి వాక్పారుష్యము, మాటయందు చాలా కాఠిన్యత, తీవ్రత, వ్యగ్రత అనేటటువంటివి ఇంకొకడిని జన్మాంతరముల యందు కిందకి తోసేస్తాయి. అంత పెద్ద శిక్ష వేస్తాయి అవి. మీరు ఎందుచేతనంటే ఒక్క లెంపకాయ కొట్టారనుకోండి, కాసేపటికి నొప్పి తగ్గిపోతుంది. ఓ తొడపాశం పట్టారనుకోండి, కాసేపటికి మచ్చపోతుంది. కానీ అనరాని మాట ఒక్కటి అన్నారనుకోండి, కడుపున్ రంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినన్ అంటాడు బల్జేపల్లి వారు. కడుపుని రంపం పెట్టి గాయం తెలియకుండా కోసినా అంత బాధ ఉండదేమో, అనకూడని మాట అంటే బ్రతికున్నంత కాలం అంత బాధగా ఉంటుంది. విషం పుచ్చుకున్నవాడు లోపల వేడి పుట్టి, మంట పుట్టి, వ్రణాలు పుట్టి ఎలా బాధపడతాడో, అనకూడని మాట అనేసినటువంటి వాడు అంత తప్పు చేసిన వాడు అవుతాడు. అది కాల్చేయడం కన్నా, విషమిచ్చి బాధ పెట్టడం కన్నా ఇంకా పెద్ద బాధ ఏది అంటే అవతల వారిని కఠినమైన మాటలతో బాధ పెట్టడమే. అటువంటి వాడు లోకంలో అందరికన్నా అల్పుడు. మాట మీద అదుపు లేనివాడు, ఎలా పడితే అలా మాట్లాడేవాడు, మాటల చేత అవతల వారు విశేషమైన అవమానములకు గురైపోయేటట్టుగా నిరంతరం మాట్లాడేటటువంటి వాడు ఎవరున్నాడో వాడు అసలు మనుష్యత్వమునకు యోగ్యమైనటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. ఇక వాడికి పెద్దరికం ఎక్కడి నుంచి వస్తుంది? వాడు పెద్దరికం ఉన్నవాడా? వాడు పెద్దరికాల్ని నిర్ణయించగలిగిన వాడా? ఏ అధికారం ఉండి పెద్దరికాన్ని నిర్ణయిస్తాడు? ఇన్ని మాట్లాడేవే, ఇవే మాటలు సరళంగా కూడా చెప్పచ్చు. ఇంత పారుష్యంతో మాట్లాడేవే, ఇంత వాక్పారుష్యం ఉన్నవాడివి, విషం కన్నా మంట కన్నా భయంకరంగా మాట్లాడగలిగిన వాడివి, ఏ పెద్దరికం ఉందని పెద్దరికం నెత్తిన వేసుకుని పెద్దరికాల్ని నిర్ణయం చేస్తున్నావు? మాట్లాడవచ్చా? ధర్మరాజు గారు పెద్దరికం తీసుకుని మాట్లాడుతున్నాడు. మాట యందు పారుష్యం ఉండదు, కానీ గాంభీర్యతం. ధర్మరాజు మాట్లాడితే తరతరాలు యుగ యుగాలు గుర్తుపెట్టుకుంటాం. నిజం, మాటకు ఆ శక్తి ఉందని. అది శిశుపాలుడు మాట్లాడితే ఛీ అంటాం. ఇద్దరూ మాట్లాడారు, కానీ మాట్లాడడంలో ఉన్నటువంటి నైపుణ్యం అది ధర్మరాజు గారి సొత్తు. దాన్ని అందించడం నన్నయ్య గారి యొక్క విశేషం. ఆయనకి వాగ్దేవత కటాక్షం.
కాబట్టి మొట్టమొదట ఈ మాట చెప్పాడు. ఇది ఆనాడు ధర్మరాజుకి శిశుపాలుడికి మధ్య పోయేది కాదు. అన్నిటికన్నా పరమేశ్వరుడు మనుష్య జాతికి ఇచ్చిన గొప్ప వరం అంటూ ఏదైనా ఉంటే ఒక్కటే, మాట ఒకటే. ఆ మాట ఒక్కదాని వల్లే తరించిపోవచ్చు. మీరు ఎవరికీ అన్నం పెట్టలేకపోయానని బెంగలేదు, మంచినీళ్ళు ఇవ్వలేకపోయానని బెంగలేదు, మణిభూషణాదులు ఇవ్వలేకపోయానని బెంగలేదు. కష్టంతో ఉన్నవాడు వచ్చినప్పుడు ఓదార్పు మాట మనసారా మాట్లాడగలిగితే చాలు, వాడికన్నా ధన్యుడు లేడు. ఎంత కష్టంలో ఉన్నవాడు ఆయన దగ్గర కాసేపు కూర్చుని వస్తే మనసు దిటవు పడిందండి అంటాడు, ఎంతో ప్రశాంతపడతాడు. ఎంతో ప్రశాంతంగా ఉన్నవాడిని కూడా సుడిగాలిలా మార్చగలిగినటువంటి వాక్పారుష్యం ప్రమాదకరం. ఆ మాట చేత మనిషి తరిస్తాడు. అంతకన్నా ఉపకారం లోకంలో ఇంకోటి లేదు. ఎందుచేత అంటే మనుష్యుడు తరించిపోవడానికి ఏముందండి, నిరంతర రామనామం చెప్పుకోవడం అలవాటైన వాడు ప్రాణోత్క్రమణంలో కూడా రామా రామా అంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు రామ సాన్నిధ్యాన్ని చేరుకుంటాడు. మాట చాలు తరించడానికి. ఏది శ్రీరామ అన్న ఒక్క మాట ఎన్ని ప్రాణులు అనగలవు? ఏ ప్రాణి అనలేదు. భగవన్నామాన్ని ఉచ్చరించి మాటగా పలకగలిగినటువంటి అదృష్టమున్న ఏకైక ప్రాణి ఇది సృష్టిలో మనుష్యుడొక్కడే. ఆ మాటని వాడుకోవడంలో ఉంది జన్మ సార్థక్యం అంతా. ఆ మాటని సక్రమంగా వాడుకోలేకపోతే వాడికన్నా అధమాధమమైన జీవి ఇంకొకడు లేడు. మనుష్య జన్మ దేనికి పనికొస్తుందంటే ఎంత పాపాన్నైనా మూట కట్టుకోవడానికి పనికొస్తుంది. అదే వాక్కుని అదుపు చేసుకోగలిగిన వాడైతే ఎంత పుణ్యాన్నైనా సమకూర్చుకోగలరు. అందుకే ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోనూ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ ఒక్క భారతదేశంలో ఉన్న సేవ ఏమిటో తెలుసా? మంచి మాటలు 4 చెప్పడమే. 4 మంచి మాటలు చెప్తే చాలు. దీనికోసమే మాట్లాడకుండా తమలో తాము రమించగలిగినటువంటి మహానుభావులు నోరు విప్పి మాట్లాడారు. వాళ్ళు మాట్లాడక్కర్లేదు. అసలు వాళ్ళ సహజ స్వరూపం మౌనం. వాళ్ళు నిశ్శబ్దంగా ఉండి తమలో తాము రమిస్తూ ఉంటారు. మాట్లాడితే వాళ్ళ మౌనానికి భంగం, ఆత్మస్వరూపానికి భంగం. మనసు పనిచేసింది కాబట్టి, వాక్కు మనసు పనిచేసాయి కాబట్టి. అయినా వాళ్ళు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? అవతల వాళ్ళని ధరింప చేయడానికి మాట్లాడారు. తమ సహజ స్థితిని విడిచిపెట్టి మనని అనుగ్రహించడానికి మాట్లాడారు. అందుకని అనుగ్రహ భాషణమైంది. లేకపోతే ఆత్మస్థితి ఎందున్న వాళ్ళకి మాట్లాడవలసిన అవసరం లేదు. అసలు లోకోద్ధరణ కొరకు మాట్లాడతారు వాళ్ళు. శంకరులు అందుకు మాట్లాడారు, పరమాచార్య అందుకు మాట్లాడారు, భగవాన్ రమణులు అందుకు మాట్లాడారు, రామకృష్ణ పరమహంస అందుకు మాట్లాడారు, మహాపురుషులైన వాళ్ళు చంద్రశేఖర భారతీ స్వామి అందుకు మాట్లాడారు. తప్ప మాట్లాడకుండా ఉన్నంత మాత్రం చేత పొద్దుపోక మాట్లాడిన వారు కాదు. మాట్లాడకుండా నేను ఉండిపోతే ఇంతమంది జీవితాలు ఎలా బాగుపడతాయన్న అపేక్షతో అనుగ్రహించి మాట్లాడారు. అందుకనది అనుగ్రహ భాషణాలయ్యాయి, లోకానికి ఉత్తారకములయ్యాయి, అవి ఉద్ధరించాయి లోకాన్ని. అందుకే భారతదేశానికి అంత గొప్ప ప్రఖ్యాతి ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాపురుషుల మాటల వలన వచ్చింది. ఆ మాట మాట్లాడడంలో ఉంది గొప్ప. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల వలన దేవతలు మన్నన చేసి వరాలు ఇస్తారు. మాటల చేతనే బంధనంలో పడతాడు. మాటల చేతనే చిట్ట చివరికి మృత్యువుని తెచ్చుకుంటాడు. నా నోరు మంచిదైతే అందరూ నాకు మిత్రులే. ఒక ఆయన గడుసుతనానికి ఒక చోట ఒక విషయం చెప్పాడు. పళ్ళు నములుతుంటే నాలుక పళ్ళ కిందకి తోస్తూ ఉంటుంది. తోస్తుంటే అవి నవ్వులుతాయి. నవిలితే చక్కగా నాలుక వివిధ రుచులు చూస్తూ ఉంటుంది. మీరు పదార్థాలన్నిటినీ కూడా అంత కఠినమైన వాటన్నిటినీ నవ్వులుతున్నారు కదా, నేను తోస్తూ ఉంటే ఇంత ఉపకారం చేస్తున్నారు కదా ఓ దంతములారా, మీరు నన్ను ఎప్పుడూ నలిపేయట్లేదు. మీకు నేను ఏదైనా ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను, మీకేం కావాలి చెప్పండి, నేను చేస్తానంది నాలుక. 32 పళ్ళు కలిసి అన్నాయి. నువ్వు మాకు చెయ్యగలిగిన ఉపకారం ఒక్కటే, నీకు తోచినట్టు నువ్వు మాట్లాడేది నువ్వు, పళ్ళు రాలిపోతాయని మమ్మల్ని అంటారు. అందుకని నీ చిత్తం వచ్చినట్టు నువ్వు మాట్లాడక, అదే నువ్వు మాకు చేయగలిగిన మహోపకారం. అంటే నాలుక మీద అదుపు కొరకు ఎంతగా చెప్పారో ఆలోచించండి. మాట అన్నది ఎంత తరింప చెయ్యగలదో.